ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చి వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనాన్ని దేవుడు దావీదునకు ఇచ్చినట్లుగా మనం ఈ సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నప్పుడు అక్కడ నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగునని దావీదు తలంచి ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న 5 ముఖ్య పట్టణాల్లో ఒక పట్టణమైన గాతు అనే పట్టణానికి అక్కడ పారిపోయి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవునికి నమ్మకంగా దేవుని గౌరవించేవాడు గనుక దావీదు సౌలు మీద ఉన్న అభిషేకాన్ని గౌరవించి దేవునికి నమ్మకంగా బ్రతికిన వ్యక్తి గనుక దావీదు శత్రు దేశంలోకి పారిపోయినప్పటికీ, శత్రు దేశానికి వెళ్ళినప్పటికీ ఆ శత్రు రాజును సైతం దేవుడు దావీదు విషయమై వాడుకొని, ఆ దేవుడు గాతు రాజైన ఆకీషును దావీదు విషయమై వాడుకొని దావీదు కుటుంబానికి అతనితో పాటు వచ్చిన 600 మందికి సిక్లగు అనే గ్రామాన్ని ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఆ సిక్లగు అనే గ్రామంలో దావీదు తన కుటుంబము అదేవిధంగా ఈ 600 మంది ఆశ్రయం పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే దావీదుని గాతు రాజైన ఆకీషు ఎంతో నమ్మినట్లు కూడా ఈ వాక్యవచనాల్లో మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకీషు దావీదుని నమ్మి ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నారు, నువ్వు మా పక్షంగా యుద్ధానికి రావాలి అంటే ఫిలిస్తీయుల పక్షంగా దావీదుని యుద్ధానికి రమ్మని గాతు రాజైన ఆకీషు ఆహ్వానిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలుస్తాడు, నువ్వు తప్పక మా పక్షంగా ఉండి పోరాడాలని దావీదుని ఆకీషు రమ్మని పిలిచినట్లు కూడా సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా దేవుడు దావీదుని వివేకంతో నింపి అటువంటి స్థితిగతుల నుండి తప్పించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే తన సొంత జనుల మీద యుద్ధానికి వెళ్లకుండా, సొంత జనులకు వ్యతిరేకంగా వెళ్లకుండా, అలా అని ఈ గాతు రాజైన ఆకీషు ఇంత ఆశ్రయం ఇచ్చి ఇంత మేలు చేసిన గాతు రాజైన ఆకీషు కూడా వ్యతిరేకంగా మారకుండా దేవుడు ఆ చిక్కుముడి నుండి, అటువంటి చిక్కుల్లో నుండి దావీదుని తప్పించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చిక్కుకున్న అటువంటి చిక్కు నుండి దేవుడు దావీదుని వివేకంతో నింపి అటువంటి స్థితిగతుల నుండి, అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల నుండి, అటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి దేవుడే దావీదుని తప్పించినట్లు సమూయేలు మొదటి గ్రంథము 29వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడైతే ఫిలిస్తీన్ల సర్దారులు దావీదుని వెళ్ళిపోమని చెప్తారో దావీదు వెంటనే ఆ ప్రదేశం నుండి తిరిగి సిక్లగు అనే గ్రామానికి తనతో పాటు వచ్చిన 600 మందితో తిరిగి ప్రయాణమై వస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి ప్రయాణమై గాతు రాజైన ఆకీషు వారికి ఇచ్చిన ఆ సిక్లగు అనే గ్రామానికి దావీదుతో కూడానున్న 600 మంది రాగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులైన అమాలేకీయులు దండెత్తి వారు వచ్చి సిక్లగు మీద పడి కొట్టి దాన్ని తగులుబెట్టి అందులో ఉన్న గనులను, అలుపులను, ఆడువారినందరినీ, పిల్లలను, అదేవిధంగా వారిని చంపక వారిని అందరినీ చెరపట్టుకొని పోయినట్లు మనం చూస్తూ ఉంటాం. వారి ఆస్తిని అంతా దోచుకొని పోయినట్లు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దావీదుతో కూడా ఉన్న ఈ 600 మంది ఏడ్చుటకు శక్తి లేనంతగా బహు దుఃఖముతో వారు ఏడ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా దావీదునకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు కూడా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దావీదు కూడా మిక్కిలి దుఃఖంతో ఉన్నాడు. దావీదు 2 భార్యలు కూడా వారు కూడా చెరలోనికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. వారు కూడా చెరకొని పోబడినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇటువంటి భయంకరమైన పరిస్థితి, ఒకవైపు వారిని వారు కోల్పోయారు,
ఇంకొక వైపు దావీదుకు వ్యతిరేకంగా నీ వల్లనయ్యా ఇటువంటి పరిస్థితి మాకు ఎదురైందని ఈ 600 మంది వారు కూడా వ్యతిరేకంగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో దావీదును జనులందరూ కూడా రాళ్ళు రువ్వి కొడదామని కూడా వారు యోచించినట్లు కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి మాటలు చెప్పుకుంటున్న పరిస్థితుల్లో దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమేలు కుమారుడైన అబ్యతారుతో చెప్పగా అబ్యతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని రాగా దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా దేవుడు తరుము తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని వాగ్దానం ఇచ్చినట్లు సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని యందు విచారణ చేశాడు. ఏమని విచారణ చేశాడంటే, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా, నా వారిని నేను దక్కించుకుంటానా, కోల్పోయిన దాన్ని సంపాదించుకోగలనా అని దేవుని యందు దావీదు విచారణ చేసినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ద్వారా దావీదును బలపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మనం చదువుకున్న వాగ్దానం వచనంగా మనం చూస్తాం. తరుము తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని యెహోవా వాగ్దానం చేసినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని అక్కడ జరిగించి దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిగా దేవుడు దావీదుకు తోడై ఉండి దేవుడు అమాలీకులపై దావీదుకు విజయాన్ని అనుగ్రహించి కోల్పోయిన తమ వారిని వారు దక్కించుకునేటట్లు, కోల్పోయిన తమ ఆస్తిని వారు తిరిగి పొందుకునేటట్లు దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని జరిగించినట్లు మనం చూస్తూ ఉంటాం. కోల్పోయిన దానికంటే ఎక్కువగా వారు పొందుకున్నట్లు సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 18 నుండి 21 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడే ఉన్నాడు. దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. ఒక భయంకరమైన పరిస్థితిలో దేవుని యొద్ద దావీదు విచారణ చేశాడు. ఒకవైపు జనులు దావీదునకు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రతికూలంగా ఉన్నారు, దావీదు మీద తిరుగుబాటు చేసే స్థితిలో ఉన్నారు. ఒకవైపు దావీదు మిక్కిలి దుఃఖంలో ఉన్నాడు. దావీదు కూడా తన వారిని కోల్పోయిన స్థితిలో ఉన్నాడు, తన ఆస్తిని కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చి, గొప్ప వాగ్దానం ద్వారా గొప్ప జయాన్ని అనుగ్రహించి తన వారిని తిరిగి రక్షించుకునేటట్లు, అదేవిధంగా జనులు కూడా తమ వారిని వారు దక్కించుకునేటట్లు, తమ ఆస్తిని కూడా కోల్పోయిన దానికంటే ఎక్కువగా వారు సంపాదించుకున్నట్లు ఇక్కడ దేవుడు గొప్ప కార్యం జరిగించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో ఎప్పుడైతే మనం దావీదు వలె దేవుని మాటను గౌరవించేవారిగా ఉంటూ ఉంటామో, దేవుని యొద్ద ప్రతి సమస్య కొరకు కుటుంబం అంతా కలిసి ఎప్పుడైతే దేవుని వద్ద విచారణ చేసి ఆత్మీయతను మనం కలిగి ఉంటామో, అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నష్టపోయిన వాటిని తిరిగి దేవుని ద్వారా మనం పొందుకుంటాం. నష్టపోయిన వాటికంటే బహు విస్తారముగా దేవుని ద్వారా మనం పొందుకుంటాం. పోగొట్టుకున్న వాటిని మరలా దక్కించుకుంటాం. కోల్పోయిన దానికంటే విస్తారంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అనేకులకు దీవెనకరంగా మన జీవితాలను దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో దేనిని కోల్పోయిన స్థితిలో ఉన్నారో, దేనిని దక్కించుకోలేని స్థితిలో ఉన్నారో, చాలామంది కష్టపడుతూ ఉంటారు కానీ వారి కష్టార్జితం వారు పొందుకోలేని స్థితి. చాలామంది ఎన్నో మందులు వాడుతూ ఉంటారు కానీ వారి ఆరోగ్యాన్ని వారు తిరిగి పొందుకోలేని స్థితి. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఒక సమస్య కొరకు దావీదు వలె దేవుని యొద్ద విచారణ చేస్తామో, దేవుడు దాని నుండి మనల్ని విడిపించి మనం కోల్పోయిన ప్రతిదాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అదేవిధంగా పోగొట్టుకున్న దానికంటే విస్తారంగా దేవుడు మనకు దయచేస్తాడు. అది ఏ విషయమైనా దాని విషయంలో దేవుడు మనకు తోడే ఉండి నడిపించే గొప్ప దేవుడే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. మన జీవితాల్లో ఇటువంటి దావీదు వలె ఇటువంటి మహా అద్భుత కార్యాలు, కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకునేటట్లు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్న వాటిని తిరిగి దక్కించుకునేటట్లు ఎప్పుడు మన జీవితాల్లో మనం పొందుకోగలమంటే దావీదు వలె దేవుని యొద్ద విచారణ చేసేవారుగా మనం ఎప్పుడైతే ఉంటామో నష్టపోయిన వాటిని మనం తిరిగి పొందుకుంటాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వంటి ఇటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండి ప్రతి సమస్యను దేవుని యొద్దకు మనం తెచ్చి దేవుని యొద్ద విచారణ చేసి మన జీవితాల్లో నష్టపోయిన వాటిని తిరిగి మరలా దేవుని ద్వారా దక్కించుకుందాం. అటువంటి గొప్ప దీవెనలతో దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థనతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య,
నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. దేవ ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ ఆనాడు దావీదు బహుభయంకరమైన దేవ సమస్యల చేత చుట్టుముట్టి ఉన్న స్థితిలో తండ్రి దేవ నీ యొద్ద విచారణ చేశాడు, నీ దగ్గర మొరపెట్టాడు, నీ దగ్గరే దేవ వేడుకున్నాడు తండ్రి. దేవ గొప్ప వాగ్దానం ద్వారా దావీదును బలపరిచి గొప్ప ధైర్యాన్ని అనుగ్రహించి దేవ శత్రువులపై విజయాన్ని అనుగ్రహించి తన వారిని తను రక్షించుకునేటట్లు, కోల్పోయిన దాన్ని తిరిగి దక్కించుకునేటట్లు, కోల్పోయిన దానికంటే ఎక్కువగా విస్తారంగా తాను అదేవిధంగా తన చుట్టూ ఉన్న ప్రజలు కూడా వారు పొందుకునేటట్లు గొప్ప కార్యాన్ని చేసిన గొప్ప దేవుడా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ ఈ వాగ్దానం విన్న వారి జీవితాల్లో నీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి. వాగ్దానం విన్న వారి జీవితాల్లో ఎటువంటి నష్టాలు దేవారు అనుభవిస్తున్నారో, దేనిని నష్టపోయి ఉన్నారో దేవ నీ యొద్దకు వచ్చి నీ యొద్ద విచారణ చేసి వారి జీవితాల్లో నష్టపోయిన వాటిని తిరిగి దక్కించుకునేటట్లు, నష్టపోయిన వాటికంటే ఎక్కువగా నీ ద్వారా పొందుకునేటట్లు, నష్టపోయిన వాటిని తిరిగి నీ ద్వారా వారు పొందుకునేటట్లు నీ కార్యాలు జరిగించండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నీ యొద్ద విచారణ చేస్తే వారికి ఉండినట్లు అటువంటి ఆత్మీయతలో మీరు ముందుకు నడిపించమని, వీక్షించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించమని, వారు ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని ప్రయాణ మార్గాల్లో మీరు నడిపించమని, సమస్త ఘనతా ప్రభావములకు ఒక్కడికి మాత్రమే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.